శ్రీరామ జయం. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలండి. మొదటగా మన దేశంలో ధర్మ పరిపాలన జరగాలని, అందరి మనసుల్లోనూ ధార్మికత నింపాలని ఆ ధర్మస్వరూపుడైన శ్రీరాముల వారికి వేడుకున్నాం. ఇంకా విషయానికి వస్తే మా కాలనీలో శ్రీరాముల వారి కళ్యాణాన్ని నిర్వర్తించారు. సో దీనికి అరేంజ్మెంట్స్ నుంచే మొదలెట్టేశారు. ఎవరికి వాళ్ళు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది ఒక రామసేవ కింద భావించి వర్క్స్ అన్ని డివైడ్ చేసుకొని సో మార్నింగ్ కల్లా ఆన్ స్పాట్ రెడీ అయిపోయారనమాట. సో ఇంకా మా ఇంట్లో కూడా పూజా నైవేద్యాలన్నీ ఫినిష్ చేసుకొని ఇక్కడ రాములవారి కళ్యాణానికి వచ్చేసాం. ఇక్కడ రాగానే కోలాటం, భజన్స్, ఇంకా పానకం అన్నీ పెట్టారు. సో ఇంకా పానకం మనం తాగడం కంటే కూడా 10 మందికి పంచితే ఆ తృప్తి, ఆ సాటిస్ఫాక్షన్ చాలా వేరుగా ఉంటుంది. రాములవారి ప్రసాదం పంచడంలో చాలా ఆనందంగా ఉంటుంది. సో ఇంకా ఫైనల్లీ అన్నీ అయిపోయి అన్నప్రసాదానికి వచ్చేసాం. ఇంకా ఒక 4-5 ఐటమ్స్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎంత బాగా చేశారంటే ఎంతన్నా ప్రసాదానికి వచ్చే టేస్టే వేరబ్బా. అండ్ ఫైనల్లీ మన బాస్కి కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు చెప్పండి. జై